దేవుని పరిశుద్ధ నామానికి నిత్యము మహిమ కలుగును గాక. 2026 ఫిబ్రవరి 2వ తేదీ నీటి వాక్య ధ్యానం కొరకు రోమ పత్రిక 8వ అధ్యాయం. ఎంతో అమూల్యమైన అధ్యాయం. గొప్ప ధైర్యం కలిగించే మాటలు, ఆత్మీయంగా బలపరిచే మాటలు. మనము అనేక సార్లు ఆనందించే ఒక శ్రేష్టమైన మాటలు దేవుడు ఈ అధ్యాయంలో పొందుపరిచి ఉంచాడు. ధైర్యం లేని వారికి ఓ గొప్ప ధైర్యమును, ఆత్మ సంబంధంగా సరిలేని వారికి సరిచేయబడే విధానమును, ఆత్మ సంబంధంగా ప్రభువు మన పట్ల ఏమి కలిగి ఉన్నాడో అది, ఆయన యొక్క ప్రేమను మనం పొందుకోగలగటానికి దేవుడు ఎట్టి విధంగా మన పట్ల తన అనుగ్రహమును చూపిస్తున్నాడో ఈ అమూల్యమైన అధ్యాయంలో దేవుడు పొందుపరిచి ఉంచాడు. అంటాడు, పౌలు భక్తుల ద్వారా ప్రభు చెప్పాలనుకున్న మాటలు, ఎవరైతే క్రీస్తులో ఉంటారో వారికి ఎటువంటి శిక్ష లేదు అని ప్రభు మాట్లాడుతున్నారు. మొట్టమొదటిగా కాబట్టి అని రాయబడింది. అంటే ముందు జరిగినటువంటి విషయాలను ఏకీభవిస్తూ ఇంతకు ముందు వచనాల్లో ఏదైతే ఉందో దానిని కంటిన్యూషన్ గా మాట్లాడుతూ ఉన్నాడు. ఆ మాటలు 7వ అధ్యాయము 14 నుంచి 25 వచనాల్లో యేసు క్రీస్తులో మనము ఉంటే ఆ వ్యక్తి యొక్క జీవితం ఎలా ఉంటుందో వివరిస్తున్నాడు. యేసుక్రీస్తులో ఉన్నవాడైనందుకు ఇక్కడ మరొక సూచనను ప్రభు చూపిస్తున్నాడు. క్రీస్తు యేసులో అంటే ఆయనతో ఐక్యపరచబడడం, ఆధ్యాత్మికమైనటువంటి దేహంలో ఆయన అవయవముగా ఉండడం, శిక్షా విధి లేదు అంటే న్యాయవంతుడిగా ఎంచడమే, లేక నిర్దోషుల లెక్కల్లోనికి మనం రావడమే. శిక్షావిధి లేకపోవడానికి మరొక కారణం ఏంటంటే క్రీస్తు యేసులో విశ్వాస మార్గం ఉంది. పాపం, మరణం నియమించబడినటువంటి వాటి నుంచి మనకు ప్రభువు విడుదలిస్తున్నాడు. అందుకనే 2వ వచనంలో ఆ మాట మనం చూడగలుగుతాం. దేవుడు తన ప్రజలను వారి పాపము నుండి, పాప స్వభావం నుండి, పాపము యొక్క శక్తి నుండి మనలను రక్షిస్తాడు. ఆయన ఎవరు నీతిమంతులుగా ఎంచుతున్నాడో వారిని శుద్ధులుగా చేసి ఆయన మీద ఉంచినటువంటి నమ్మకం వలన నీతిమంతులుగా ఆయన మారుస్తున్నాడు. ఒకటే శరీరం ఈ లోకం మీద, సాతాను మీద మనం విజయం పొందేటట్లుగా ఆయన అనుగ్రహించబోతున్నాడు. క్రీస్తులో ఉన్నటువంటి అతి ప్రాముఖ్యమైన విధానం, భ్రష్ట స్వభావంతో భయంకరమైనటువంటి పరిస్థితిని మనం కలిగి ఉన్నప్పుడు క్రీస్తులో మనం ఎప్పుడైతే చేరామో పాప మరణ నియమాలకు అతీతముగా బలమైన దేవుని శక్తిని, దేవుని జీవాన్ని దేవుడు అనుగ్రహించేటువంటి
జ్ఞానాన్ని పొందుకుంటాం. దేవుని పిల్లలు తమంతట తాము ఏమీ చేయలేరని, దేవుని శక్తి వలన ఏదైనా చేయగలరని చెప్తున్నాడు. అందుకనే శరీర సంబంధమైన మనసు ఎవరికి ఉంటుందో వారు ఎప్పుడు కూడా శరీర సంబంధమైన వాటినే మాట్లాడతారు. ఆత్మ సంబంధమైన మనసు ఎవరికైతే ఉంటుందో వారు ఆత్మీయ సంబంధమైన విషయాలే మాట్లాడతారు. ఇక్కడ ఈ విషయాన్ని గమనించండి. యేసు క్రీస్తులో నువ్వు ఉంటే నీకు పాపమును గూర్చిన శిక్షను దేవుడు వేయటం లేదు. ఎందుకంటే నీకు బదులుగా ఆయన శిలువ మరణం పొందాడు కాబట్టి. ఆయన మార్గంలో సాగాలని ఆయన కోరుకుంటున్నాడు. అంత మాత్రమే కాదు, శరీర సంబంధమైన మనసు లేక ఆత్మ సంబంధమైన మనసు కలిగి ఉండాలని ఆయన ఆశపడుతున్నాడు. శరీర విషయాల గురించే నువ్వు మాట్లాడితే, భౌతికమైన తినడం గురించి, తాగడం గురించి, శరీర ఇచ్చల గురించి మాట్లాడుతుంటే నువ్వు శరీర సంబంధమైన మనసు కలిగి ఉన్నావు. ఆత్మీయమైన మాటలు, పరలోక సంబంధమైన విషయాలు, ప్రభు కార్యాలు, వాక్య ధ్యానం గనుక నువ్వు చేయగలుగుతూ ఉంటే నువ్వు ఆత్మ సంబంధమైనటువంటి మనసు నీకుంది. ఏ మాటలు మాట్లాడుతున్నావు నువ్వు? ఏ విషయాలు మాట్లాడాలని లేకపోతే ఏ విషయాలు వినాలని ఆసక్తి కలిగి ఉన్నావు? ఎప్పుడు చూసినా బంగారం గురించి మాట్లాడుతావు, ఎప్పుడు చూసినా ఇల్లు గురించి మాట్లాడుతావు, ఎప్పుడు చూసినా వస్త్రాల గురించి మాట్లాడుతావు, ఎప్పుడు చూసినా ఆస్తిపాస్తులు మాట్లాడుతావు, వాహనాల గురించి మాట్లాడుతావు, కుటుంబ విషయాలు మాట్లాడుతావు. కానీ ఎప్పుడైనా ఆత్మ సంబంధమైన విషయాలు మాట్లాడేవా? దేవుని గురించి ఎవరితోనన్నా ప్రస్తావన తెచ్చావా? పరలోకం గురించి ఆశతో ఎదురు చూస్తున్నావా? ఆత్మీయంగా నీ జీవితాన్ని కట్టుకోగలిగేవా? లేదనంటే నీకింకా శరీర సంబంధమైన మనసు ఉంది. ఒక సహోదరుడు నాతో మాట్లాడుతూ, తను జాబ్ చేసుకుంటున్నాడు, గవర్నమెంట్ టీచర్. వాళ్ళ నాన్నగారు ఒక మంచి దైవజనుడు. వాళ్ళ కుమారుడికి బాగా చదివిస్తే అతను టీచర్ అయ్యాడు. అతనికి వివాహమైంది, భార్య కూడా ఉంది. వాళ్ళ నాన్నగారు ప్రభు కృపను బట్టి పొందిన కొన్ని సంఘాలు ఉన్నాయి. ఆ సంఘాల్లో సంఘాన్ని ఈ కుమారుడు నడిపిస్తున్నాడు. ఆదివారం ఆరాధన చూస్తాడు, మిగతా రోజులన్నీ ఉద్యోగం చేసుకుంటాడు. తన భార్య అన్య కుటుంబంలో నుంచి వచ్చి రక్షించబడింది. ఆమె కూడా బాగా చదువుతుంది, జాబ్ కొరకు ప్రయత్నాలు చేస్తూ ఉంది. అయితే ఆమె గురించి ఏం చెప్తున్నాడనంటే, నా భార్యకు చెవిలీలు కొనాలి, మెళ్ళలో మంచి గొలుసు కొనాలి అని చెప్తున్నాడు నాతో. నేను అన్నాను, ఎందుకు అని అడిగాను. లేదండి, నేను గవర్నమెంట్ టీచర్ని కదా, మా ఫ్రెండ్స్ అది ఫంక్షన్స్ కి ఇన్వైట్ చేస్తారు, ఫ్యామిలీతో వెళ్తే నా భార్య బోసుగా ఉంటే నాకు బాధగా ఉంది, ఆమె కూడా అదే మాట్లాడుతుంది, ఏమన్నా 4 వస్తువులు కొంటే బాగుంటది కదా అండి అని. అప్పుడు నేను అన్నాను, మీ నాన్నగారు మంచి సేవకులు కదా నాయనా, మరి నువ్వు సేవ అప్పగించబడింది, చాలా సంతోషం. నీ గవర్నమెంట్ ఉద్యోగం కంటే ప్రభు దగ్గర సేవ చేయడం గొప్ప భాగ్యం కదూ. మరి లోక సంబంధమైన వాటి మీద మనసెట్టారు ఎందుకు మీరు అని అంటాడు, మరి నలుగురిలోనూ ఒక లెవెల్గా కనిపించాలంటే వాళ్ళందరి దగ్గరికి వెళ్ళినప్పుడు నా భార్య ఏమీ లేని దానిగా కనపడితే వాల్యూ ఉండదని అంటున్నాడు. ఇంకా నువ్వు చచ్చిపోలేదని అడిగాను. అదేంటండి అలా అంటున్నారు? నువ్వు గవర్నమెంట్ టీచర్ చేస్తున్నావు, సంతోషం, నేను కాదనలేదు. మరి సేవ కూడా చేస్తున్నావు, అవునులే, అది మీ నాన్నగారి వల్ల నీకు అప్పగించబడింది. అయితే ఇంకా శరీర సంబంధమైన వాటి మీదే నీకు మనసు ఉంది. ఆ శరీర సంబంధమైన మనసు చచ్చిపోలేదు నీకు.
వస్తువులు ధరించడానికి, వస్తువులు కొనుక్కోవడానికి ఆలోచన చేస్తున్నావు గాని ఆత్మ సంబంధముగా ఆత్మలు సంపాదించాలనే భారం లేదు. ఆ సంఘానికి ఒక మంచి మందిరం కట్టాలని ఆరాటం నీకు లేదు. కానీ నీ భార్య ఎప్పుడైనా ఫంక్షన్ కి పిలువబడితే అప్పుడు అందరిలో తక్కువగా కనబడుతుందని ఆలోచన చేస్తున్నావు నువ్వు. శరీర సంబంధమైన మనసు నీలో చచ్చిపోలేదు అని అడిగాను. దేవుని జనాంగమా, ఎవరైతే దేవుని కొరకు బ్రతకాలనుకుంటున్నారో వాళ్ళు శరీర సంబంధమైన వాటి మీద మనసును మొట్టమొదటిగా చంపుకోవాలి. చాలా కష్టమైన పనే. నేనేమనుకుంటున్నానంటే ఇక్కడ మెడలో ధరించడానికి, చెవులకి ముక్కులకి ధరించడానికి, కాళ్ళకి ధరించడానికి, ఇంకా ఈ వేళ్లకు ధరించడానికి బంగారంతో చేయబడిన ఆభరణాలు కావాలని కోరుకుంటున్నావు. పరలోకపు యొక్క మహిమ నీకు తెలియక అలాగున ఆలోచన చేస్తున్నావు. పరలోక మహిమ ఏంటి తెలుసా? అసలు మనం వెళ్ళేటువంటి వీధులే బంగారంతో తయారు చేయబడిన వీధులట. బంగారపు వీధుల్లో నడబోతున్నావు నువ్వు. నీ పాదాలు బంగారాన్ని తొక్కబోతున్నాయి. ఇక్కడ చిన్న ముక్కు పుల్ల 200-300 500 ఉంటదేమో, దాన్ని కిందన పడిపోతే దాన్ని పోగొట్టుకుంటే తెగ బెంగ పెట్టుకున్నావు. కాళ్ళతో తొక్కేటువంటి ఆ బంగారాన్ని మెడకి చెవులకి ధరించి చాలా అందంగా ఉన్నాను కదూ అనుకుంటున్నావు. చాలా ఆలోచన నీకు శరీర సంబంధంగా ఉంది. మన కొరకు దేవుడు మణులు, రత్నాలు, వైడూర్యాలతో, గోమేధకముతో, బహు బలమైన విలువైన వాటితో సుందరమైన భవంతులు నిర్మాణం చేస్తుంటే, వజ్రాలు కాదండి, వజ్రాలకు మించిన వాటితో ఆయన మన కొరకు భవంతులనే తయారు చేస్తుంటే అందులో ఉండబోతున్నాం మనం. నువ్వు అందులో ఉండబోతున్నావు. అంత గొప్ప భాగ్యాన్ని ప్రభు ఇస్తున్నాడు నీకు. అంతటి సమృద్ధికరమైనటువంటి వాటిలో ఉండి బంగారపు వీధుల్లో వెళుతూ ఉంటుండగా ఈ చిన్న చిన్న వాటి కొరకు ఆశపడుతూ వాటి మీద మనసు పెట్టేవే తప్ప దేవుడి మీద మనసు పెట్టలేకపోతున్నావు. అందుకే శరీర సంబంధమైన మనసు చచ్చిపోతే ఆత్మ సంబంధంగా పరలోక సంబంధమైన మనసు నువ్వు కలిగి ఉంటావు. ప్రభువుని బట్టి ఎప్పుడు ఆశిస్తూ ఆనందిస్తూ ఉంటావు. శరీర సంబంధమైన మనసు ఎవరికైతే ఉందో వారు జీవము కొరకు ఆలోచన చేయలేరు. వారు శరీరానుసారంగా ప్రవర్తిస్తూ ఉంటారు. ఆయన ఆత్మ లేకపోతే ఆయన ఆత్మ లేనివాడు ఆయన వాడు కాడు అని ప్రభు చెప్తున్నాడు. మరి ఆయన ఆత్మను పొందుకోవడానికై ప్రయత్నం చేయాలి. ఆయన ఆత్మను పొందుకొని దేవుని పిల్లలుగా ముద్రీకరించబడాలనేది దేవుని ఉద్దేశం. ఆయనతో కూడా నిత్య మహిమలో పాలు పొందుకొనుట కొరకు ఆయనతో పాటు శ్రమ పడిన, ఆయనతో వారసత్వాన్ని కలిగి ఉండిన ఒక ధన్యకరమైన జీవితం మనదే. అందుకనే మనము ఆయన వైపు చూస్తూ సాగిపోవాలనేది పౌలు ఉద్దేశం. దేవుని పిల్లలు పొందబోతున్నటువంటి ఆ నిత్యమైన మహిమ కొరకు నిరీక్షణతో ఎదురు చూడవలసిన వారమై ఉన్నాము. యావతి సృష్టి కూడా అలాగే ఎదురు చూస్తుందట యేసు క్రీస్తు రాకడ కొరకు. ఎలాగునా అంటే ప్రసవ వేదన కలుగుతున్న ఒక సహోదరి ఎంతైతే మూలుగుతుందో అలాంటి మూలుగుతో ఈ భూమి ఎదురు చూస్తుందట ప్రభు రాకడ కొరకు. అందుకనే క్రీస్తు కొరకు మనం ఎదురు చూడగలిగిన వారుగా ఉండగలిగితే ఆయన కలిగిన వారుగా మనము రక్షణ ఆనందంతో నింపబడతాము. ఆయనతో మనం ఎత్తబడే ధన్యతను స్వతంత్రించుకుంటాము. ఆ ఆత్మను పొందుకోమని ఎందుకు చెప్తున్నాడు?
అంటే మన బలహీనతలను చూసట ఆ ఆత్మదేవుడు మనకు సహాయం చేస్తాడు. ఎందుకు చేస్తాడంటే మనం ఎలాగూ ప్రార్థన చేయాలో తెలియకపోయినా ఆ ఆత్మ మనలో ఉండి విజ్ఞాపన చేస్తుందట. మూలుగులతోనూ ఉచ్చరింప సఖ్యము కాని వాటితోనూ విజ్ఞాపన చేస్తుందట. అందుకనే మనం స్వహతాగా ప్రార్థన చేయలేం. పౌలు గారు అంటారు, ఆత్మతో పాడుదును, మనసుతోనూ పాడుదును, ఆత్మతోనూ ప్రార్థన చేతును, మనసుతోనూ ప్రార్థన చేస్తును అంటాడు. ఆత్మానుసారమైన మనసు జీవమును, శరీర సంబంధమైన మనసు మరణమును కోరుకుంటుందట. మరి నువ్వు ఏం కోరుకుంటున్నావో ఆలోచన చేసి దేవుని ఆత్మ చేత నింపబడిన అనుభవంలోనికి నువ్వు నడిపించబడగలిగితే, నీకు ఎలాగ ప్రార్థన చేయాలో తెలియకపోయినా ఆ ఆత్మదేవుడు నీలో ఉండి మూలుగుతూ ప్రార్థన చేసే అతి శ్రేష్టమైన స్థితికి తీసుకువెళ్తాడు. దేవుని పిల్లలకు ఒక చక్కనైన మాట కనబడుతుంది. ఆయనను ప్రేమించే వారికి బహుధైర్యం కలిగిన మాట ఇందులో రాయబడింది. ఆయనను ప్రేమించేవారు ఎవరైనా సరే ఆయన సంకల్పం చొప్పున పిలువబడితే వారి జీవితంలో మేలు కలగటానికై దేవుడు అన్నిటిని కూడా సమకూరుస్తాడట, సమకూర్చి జరిగిస్తాడట. అనేక పర్యాయాలు ఈ మాట జ్ఞాపకం చేసుకుని నేను దేవుని ప్రేమించే వ్యక్తిగా ఉన్నాను, ఆయన చేత పిలువబడిన వ్యక్తిగా ఉన్నాను, నా జీవితంలో ఏం జరిగినా మేలే అని నేను నమ్మాను. చాలా భయంకరమైన క్లిష్ట పరిస్థితులకు అనేక పర్యాయాలు వెళ్ళిన సందర్భంలో కూడా ఇది నా దేవుడు నాకు మేలు కొరకే చేస్తాడు అని నేను విశ్వసించాను. అందుకని కీడు వెనకాల మేలు దాచిన దేవుడు, బాధ తర్వాత సంతోషం ఇచ్చే దేవుడు, దుఃఖం తర్వాత కన్నీళ్ళ తర్వాత ఆనంద బాష్పాలు కార్చే విధంగా ఆయన మనల్ని మలిచి మార్చి సంసిద్ధపరుస్తున్నాడు. ఆయన కృప చేత మనల్ని నింపి బలపరుస్తున్నాడు. అందుకే ఆయన సంకల్పం చేత పిలువబడిన వ్యక్తివైన నీవు బహుధైర్యంగా కలిగి ఉండాలా. నీ జీవితంలో కలుగుతున్న వేదనే, దుఃఖమే, సమస్య, రోగమే, ఇబ్బందే, ఆర్థిక పరిస్థితులే అన్ని నిన్ను చుట్టుముట్టుండొచ్చు, కానీ అందులో నుంచి దేవుడు నీకు మేలును సంసిద్ధపరుస్తున్నాడు. భయంకరమైనటువంటి పరిస్థితుల్లో చిక్కడిపోయి, దేవా నేను ఎలాగ బ్రతకాలో నాకు అర్థం కావటం లేదు, ఈ బ్రతకలేకపోతున్నాను, చచ్చిపోదామని అంటే అవటం లేదు అనే స్థితిలో ఉన్నావేమో. నా ప్రభు నీతో చెప్తున్నాడు, నీ జీవితంలో జరుగుతున్న ప్రతి విషయం అవమానమే ఉండొచ్చు, నిందే ఉండొచ్చు, ఎట్టి పరిస్థితి ఉండొచ్చు. అది నీకు ఈ దినాన్ని అలాగుంది, కానీ రేపటి దినాన్ని దేవుడు నీకు మేలుగా మార్చబోతున్నాడు. నీ జీవితంలో ఊహించలేని మలుపును దేవుడు ఇవ్వబోతున్నాడు. ఈ రోజు వరకు నీకు కలిగినటువంటి దుఃఖమును పరిపూర్ణంగా తీసేసి సమృద్ధి అయినటువంటి స్థితిని నీకు ఇవ్వబోతున్నాడు ఆయన. అందుకనే ఆయన మేలు చేసేవాడని ఆయన యందు విశ్వాసంతో మనం ముందుకు సాగుదాం. ఆయన నీ పక్షమున మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవడూ లేడంతే. ఎందుకనంటే ఆయన మన పక్షమున ఉన్నాడు. ఈరోజు నీ జీవితంలో ఒంటరిని అనుకుంటున్నావు కాదు, ఆయన నీ పక్షమున ఉన్నాడు. ఆయన నీ జీవితాన్ని ప్రేమిస్తున్నాడు. ఆయన నీ పట్ల తన మహాకనికరమును చూపిస్తున్నాడు. నీ పక్షమున దేవుడు చేరిపోయాడు. మనుషులు లేరని, బంధువులు లేరని, స్నేహితులు లేరని, ఎవ్వరు నాకు లేరనుకుంటున్నావు, కానీ ఆయన నీ పక్షము నుండి నేను నడిపించే దేవుడై ఉన్నాడు. అందుకనే మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఆయన నీ పక్షమున ఉండి ఏం చేశాడు తెలుసా?
తన సొంత కుమారుని మన కొరకు హింసించటానికి ఇచ్చేశాడు. యోహాను సువార్త 3:16 మనల్ని ప్రేమించాడట. అందుకనే యేసుక్రీస్తు ప్రభు వారిని ఇచ్చేశాడు మన కొరకు అంటున్నాడు. అందుకే ఆయన ప్రేమలో నుండి మనల్ని ఎవ్వరు ఎడబాపకుండా, అది కరువైనా, హింసైనా, వస్త్రహీనత అయినా, ఉపద్రవమైన, భయంకరమైనటువంటి రోగమైన, చెప్పసక్యము కాని ఆవేదన అయినా ఆయన ప్రేమ నుండి మనల్ని ఎడబాపదట. అనేక సార్లు నీ జీవితంలో జరిగిన పరిస్థితులను బట్టి దేవుడు నేను విడిచిపెట్టి మర్చిపోయి దూరం అయిపోయాడేమో, వదిలేసాడేమో అనుకుంటున్నావే గాని ఆయన వదిలేయడం కాదు. ఆయన నీ జీవితంలో తన ప్రేమను వెల్లడిపరచటానికై అట్టి విధమైన కార్యాన్ని జరిగిస్తూ ఉన్నాడు. ఆయన మనలను ప్రేమించాడు, నిన్ను ప్రేమించాడు. దేవుడై ఉండి కూడా నిన్ను ప్రేమించాడు, నన్ను ప్రేమించాడు. ఈ ప్రేమ ఎంత గొప్పది! మనుషుల ప్రేమను మారిపోయే ప్రేమగా మనం చూడగలుగుతాం, కానీ క్రీస్తు ప్రేమ ఎన్నడూ కూడా మారలేదు. ఆ ప్రేమే మన జీవితంలో నిత్యము అత్యధికమైన విజయము అన్ని విషయాలలో ఇస్తుందట. ఈ రోజున నీ జీవితంలో ఏ ఏ ఓటములు ఉన్నాయో వాటన్నిటి విషయమై ఒక గొప్ప శుభవార్త ఏంటో తెలుసా? అన్ని విషయములలో యేసు క్రీస్తుని బట్టి నీకు విజయం కలగబోతా ఉంది. నీ జీవితంలో గొప్ప విజయం చూడబోతున్నాం. అది మరణమైన, జీవార్థమైనదైనా, దేవదూతలైన, ప్రధానులైన, ఉన్నవి రాబోవు అధికారులైన, ఎత్తైన లోతైన సృష్టించబడింది మరి ఏదైనా సరే యేసు క్రీస్తు నందలి ప్రేమ నుండి మనల్ని ఎడబాపదట. ఆయన మనకు రూఢిగా విజయమును ఇవ్వబోతున్నాడు. కనుక నీ జీవితంలో ఆయన ప్రేమ కలిగి ఉన్నావు, గుర్తుపెట్టుకో. అందరూ నిన్ను ఒకరోజు వదిలేస్తారు, ఆయన నిన్ను విడిచిపెట్టడు. అపజయం పాలైపోయి ఉన్నావు, నీకు క్రీస్తుని బట్టి విజయమును పొందుకోబోతున్నావు. అంతా నాకు అంధకారం, అంతా నాకు ఇబ్బంది, అంతా లోటు అనుకుంటున్నావు నువ్వు. నా ప్రభువు నీకు ఆ యొక్క ఇబ్బందికరమైన పరిస్థితిలో నుంచి, కీడులో నుంచి, దుఃఖంలో నుంచి మేలుకరమైన కార్యాలు చేయడానికి ఇష్టపడుతున్నాడు. ప్రభునందు విశ్వాసం ఉంచి ఆయనలో నమ్మకంగా సాగు. ఆయన వాగ్దానము, ఆయన ప్రతి మాట నీ పట్ల నెరవేర్చును గాక. ఆమేన్.